వెల్కమ్ రాజ్ గారు టు వైజాగ్. సార్ నాకు చిన్న డౌట్ మీ స్పీచ్ మొదలెట్టే ముందు. ప్రతి ఒక్కళ్ళు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, మీరేంటి సార్ ఇంగ్లీష్లో హిందీలో అలా వచ్చి ఇంటికి వచ్చి ఫైనల్గా మా తిరుపతి వాళ్ళందరినీ కూడా నిద్ర లేపారు. బాగుంది సార్, వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ. అదే ఆలోచిస్తున్నా అప్పటి నుంచి. వీళ్ళు సమాంత రెచ్చగొట్టి నన్ను పిలిపించారు పాపం. ఇంకొక స్పీచ్ వెయిట్ చేయాలి మీరు. ఒక 2-3 years ago శామ్ టోల్డ్ మీ నాకు ఇంకా చాలు, ఐ డోంట్ వాంట్ టు డూ మూవీస్ అనేసి, ఇంకా చాలు అయిపోయింది, ఇంకా నేను ఆపేద్దాం అనుకుంటున్నాను అని. అండ్ ఐ వాజ్ వాచింగ్ హర్ యాక్ట్ ఇన్ అవర్ సిరీస్ అండ్ ఐ రియలైజ్ ద పొటెన్షియల్ దట్ దిస్ ఉమెన్ హ్యాడ్. అండ్ ఐ సెడ్ ఒక్క సినిమా చేద్దాం తెలుగులో, అట్లీస్ట్ ఒక్కటి చేస్తాం, లెట్ మీ డూ ఇట్ అంటే లేదు నాకు ఇంకా చాలు అని. ఇట్ స్టార్టెడ్ దేర్. సో ఐ వాజ్ థింకింగ్ ఎలాంటి మూవీ చేస్తే ఐ కెన్ క్యాప్చర్ ద స్కిల్ సెట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ ఐమ్ టాకింగ్ లైక్ ఎ ఫిల్మ్ మేకర్. సో ఐ వాజ్ థింకింగ్ ఎలా చేస్తే అని ఒక తెలుగుతనంతో నాకు తెలిసిన తెలుగు సినిమాలు చూశాను, ఆ జాన్రాస్ చూశాను. ఈ ఫ్యామిలీ జాన్రా అని ఎప్పటి నుంచో నడుస్తోంది, దీన్ని ఎలా సబ్వర్ట్ చేసి అదే ఆనందంతో అదే థాలీలో వేరే కూరలు ఎలా పెట్టాలి అని చూసి స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో దీనిలో షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫిక్ comedic actors I know of, because comedy timing is very tough and to bring humor with female characters not many have attempted. So వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉంది కదా సినిమాలో, that really shined through. That was my favorite part more than the action. యాక్షన్ ఇప్పుడు శామ్కి చాలా ఈజీ, గన్ ఇచ్చినా కత్తి ఇచ్చినా చేసేస్తుంది, స్టంట్ డబుల్ వద్దంటుంది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ తెలుగులో ఎప్పుడో చేద్దామని వచ్చాను ఒక మెనీ ఇయర్స్ అగో. ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్కి వచ్చాం నేను డీకే చేద్దామని, కానీ కుదరలేదు, చాలా రెస్ట్రిక్షన్స్, చాలా అడ్డాలు. సో హిందీకి వెళ్ళాము, హిందీకి వెళ్ళి అక్కడ చేస్తూ వచ్చి finally I got to make a film in Telugu. I miss DK, but finally I got to make it. And oka Telugu cinema cheste the reception, the love, the excitement inta untundani uhinchukoledu. Single screens ki multiplexes ki వెళ్ళాం మేమందరం. వెళ్ళి ప్రతిదీ చూస్తుంటే ఆ విసిల్స్, ఆ హూట్స్, ఆ ప్రేమ, ఆ ఆప్యాయం, ఆదరణ was really heartful to see. సో హ్యావింగ్ సీన్ దిస్, మీరందరికీ బాగా నచ్చిందా మా ఇంటి బంగారం? సో అక్కడ కూర్చొని ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చింది. అందరూ భాషలు వింటూ ఉంటే ఇంత మంచి స్పీచ్లు ఇచ్చారు, నాకేం పెద్ద రాదే అని ఆలోచించా. కానీ ఒక పాయింట్ చెప్పగలుగుతా, మీకు అందరికీ నచ్చిందంటే ఇంకొక part 2 చేయొచ్చా అని ఆలోచిస్తున్నాను. సో ఐడియా ఆల్రెడీ వచ్చేసింది. వసంత్కి ఈరోజు కాల్ చేసి చెప్తాను. ధర్మేంద్ర రెడీగా ఉన్నాడు సేమ్ టీంతో. ఒక్క 2 yearsలో వద్దామా వెనక్కి? లెట్స్ కమ్ ఆన్. సో that's I'm inspired to do another part, first time to do a sequel to this film, and it's going to be double this fun, double this excitement. I'll come back and tell you all about it. For now, just want to thank my wonderful cast and crew, my production crew. We're a very small unit. The biggest part of this journey is the pride I feel for making this journey all by ourselves. No help from anyone. Thank you very much. But the idea is that these people remain throughout. వీళ్ళందరికీ నా సినిమా లాగా వచ్చి హెల్ప్ చేశారు, ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళకి పని కాని పనిలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి పని పూర్తి చేశారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రియలీ హార్టనింగ్ టు సీ దిస్ లిటిల్ క్రూ కమ్ టుగెదర్ అండ్ గెట్ దిస్ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. యువర్ లవ్ హ్యాస్ బీన్ ట్రెమెండస్ అండ్ గ్రేట్, అండ్ ఐ థింక్ మైన్ ఈస్ ద షార్టెస్ట్ స్పీచ్. లెట్స్ వెల్కమ్ యువర్ ఫేవరెట్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. రాజ్ గారు మొన్న హైదరాబాద్ సక్సెస్ మీట్లో సమాంత గారు మిమ్మల్ని బాబు అని పిలుస్తానని చెప్పేశారు. మరి ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా, శామ్ని మీరేమని పిలుస్తారు, మా బంగారాన్ని మీరేమని పిలుస్తారు?
బంగారం రామ్మ. ఇంతకంటే ముద్దుగా ఎవరైనా పిలుస్తారా?